హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ సంగీత. వెల్కమ్ టు మై ఛానల్ గీతా రితు వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. ఇది హై ప్రోటీన్ ఉన్నటువంటి దోశ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ట్రై చేయాల్సినటువంటి దోశ. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. హెల్దీ అండ్ ప్రోటీన్ దోశ. ఇప్పుడైతే నేను ఒక కప్పు జొన్నలు అయితే తీసుకుంటున్నానండి. అది చిన్న కప్ అనమాట. అంటే కప్ అంటే టీ గ్లాస్ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. మనకు 2-3 టైమ్స్ కానీ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే జొన్నలు అండ్ శనగపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు కందిపప్పు, ఒక గ్లాసు మినప్పప్పు, ఇవన్నీ తీసుకోవాలండి. అండ్ మన దగ్గర ఏ పప్పులు ఉంటే అవి తీసుకోండి. అండ్ ఇది కూడా మసూర్ దాల్ కూడా తీసుకుంటున్నాను. అండ్ ఇందులోనే అటుకులు కూడా యాడ్ చేసుకోండి. అటుకులు యాడ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఎర్రగా కూడా ఉంటాయి అన్నమాట. దీంట్లోకి 2 కప్పుల దాకా రేషన్ బియ్యం కానీ మన దగ్గర ఉన్న బియ్యం ఏదైతే తీసుకోండి. అండ్ ఆల్సో మీరు ఇందులోకి రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా అవి తీసుకోండి, వేసేసుకోండి. మీరు ఒకవేళ ప్రిఫర్ కాకపోతే తెల్ల బియ్యానికి ప్రిఫర్ కాకపోతే మీరు రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మీరు తీసుకోవచ్చు. అండ్ దానిలోకి మెంతులు వేసేసి 2-3 సార్లు కడిగేసి వాటర్ పోసేసి మీరు నానబెట్టేసుకోండి. ఎంత 6 to 8 అవర్స్ దాకా మీరైతే నానబెట్టుకోవాలండి. 6 to 8 అవర్స్ తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఈ గ్లాస్తోనే నేను అన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను. బియ్యం ఒకటి 2 గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే వాటర్ తీసేసుకొని తగినన్ని నీళ్ళు అయితే ఉంచేసుకొని మనం మిక్సీ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా హై ప్రోటీన్ ఉన్నటువంటి దోశలు అనమాట. చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ ఎవరైనా సరే ఎటువంటి రోగం ఉన్న వాళ్ళైనా ఇది తినొచ్చు. అండ్ నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా మంచివి కదా, అందుకనేసే ఈ దోశలు నేను ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా మెత్తగా పట్టేసుకోండి. కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే పప్పులన్నీ ఒక్కొక్క సైజులో ఉంటుంది కాబట్టి టైం పడుతుంది కొద్దిగా. మిక్సీ అయితే ఓపికతో చేసుకోండి. చాలా సేపు అయితే పడుతుంది మిక్సీకి. అండ్ ఇది మొత్తం నేను నైట్ అంతా ఫర్మెంట్ అవ్వడానికి పక్కన అయితే పెట్టేశానండి. సో మరుసటి రోజు మార్నింగ్ చూస్తే ఇలా అయితే ఉంది. ఇలా బాగా పొంగి డబల్ సైజ్ అయితే అవుతుంది. నైట్ అంతా ఫర్మెంట్ చేస్తేనే ఇలా అవుతుంది. సో బియ్యం అనేది మనం నానబెట్టేది ఒకటి 6 to 8 అవర్స్ దాకా నానబెట్టాలండి. అండ్ ఇది ఓవర్ నైట్ నానబెడితేనే ఇలా ఫర్మెంట్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత తీసేసుకొని మనం దోశలు వేసేసుకోవడమే. చాలా హై ప్రోటీన్ అండి. మీకు పప్పులలో ఎంత ప్రోటీన్ ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. హై ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయండి. మన పప్పులలో ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది మనకందరికీ తెలిసిందే కదా. సో కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి. చాలా హెల్దీ కదా, నాకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడైతే నేను తగినన్ని వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. కొంచెం జారుగా ఉంటేనే బాగా వస్తాయి దోశలు. మరీ జారుగా కాదండి, కొంచెం మీడియం. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా ఉంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని మీరు దోశలు అయితే వేసేసుకోవాలి. అండ్ దీంట్లో బేకింగ్ సోడా వేయాల్సినటువంటి అవసరం అస్సలు లేదండి. నార్మల్ దోశలలో కూడా వెయ్యరు చాలామంది, కాకపోతే కొందరు వేస్తారు. నేను చెప్తున్నా అవసరం లేదు. జస్ట్ మీరు సాల్ట్ వేసేసుకొని కలిపేసేసుకోవడమే అండ్ దోశలు వేసేసుకోవడమే. చాలా 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 బాగా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. అండ్ గుంత పొంగనాలు కూడా చేసుకున్నానండి. అసలు టేస్ట్ మాత్రం నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా బాగుంటాయి. కొంచెం మంచిగా క్రిస్పీగా అనిపిస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో ఇక్కడైతే నేను దోశలు అయితే వేసేస్తున్నాను. సో పెనం అయితే పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని ఇంకా దోశలు అయితే వేసేస్తాను. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారో, మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో దోశలు అయితే వేసేసుకున్నాను. ఇందులో ఎగ్ దోశ కానీ మీరు ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ కుక్ చేసుకొని కూడా మసాలా దోశలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. సో ట్రై చేయండి. అండ్ దోశలు అయితే వేసేసుకుంటున్నాను కదా. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో తన కోసం అయితే దోశలు అయితే వేసేస్తున్నాను. మీకు ఇలాంటి ఇంకా
మంచి మంచి రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోస్ చేసి పెడతాను. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి నా యూట్యూబ్ ఛానల్లో, సో మీకు అలాంటి వీడియోస్ నేను చేసి పెడతానండి. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే దోశలు చాలా క్రిస్పీగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి కూడా, కలర్ఫుల్గా వచ్చినాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. నాకైతే పొంగనాలు నచ్చినాయండి, గుద్ద పొంగనాలు అంటారు కదా, అవైతే చాలా బాగా నచ్చినాయి. చాలా బౌన్సీగా చాలా బాగా అనిపించింది నాకు దోశలు మా హస్బెండ్కి నచ్చాయంట, నాకేమో గుంత పొంగనాలు నచ్చాయండి, చాలా చాలా బాగున్నాయి. సో మీకు ఏ చట్నీతో కావాలంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడైతే గ్రీన్ చట్నీ చేశాను, పుదీనా కొత్తిమీర అన్నీ వేసి చేశాను, చాలా హెల్దీ. సో మీకు ఈ చట్నీ రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. కంపల్సరీ చట్నీ వీడియో కూడా కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అండ్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.